2:30 అయింది కాబట్టి క్లుప్త సుందరంగా మన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించి వెళ్ళారు. వారు క్లుప్త సుందరంగా 2 మాటలు చెప్పవలసిందిగా ఉంటుంది వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అంటే మీ యొక్క టీం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన స్టేజ్ ఉన్న ఆస్థాన పండితులందరికీ కూడా ప్రస్తుత నమస్కారం. ధర్మ ప్రచార పరిషత్ సంఘటన కార్యదర్శి టీటీజీ వెంకటరెడ్డి గారికి వాళ్ళు శ్రమ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 1 నెల నుంచి ఇవన్నీ ప్రయత్నం చేస్తే మీరంతా రాగలిగారు ఇక్కడికి. వీళ్ళకి మీకు సాధన చేసిన తల్లిదండ్రులకి, తర్వాత టీచర్స్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాత భగవద్గీత అనేది నాకు చెప్పారు, మనం 3 వర్షాలు చెప్పారు, చాలా ఇంపార్టెంట్. మీకు ఏ టెక్స్ట్ బుక్ కాదు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్ కాబట్టి దానికన్నా కూడా భగవద్గీత జీవిత రహస్యం ఉండాలి. జీవితం మనం ఎలా పుట్టాము, ఎలా జీవించాలి, ఏ హారం తినాలి, ఏమీ తినకూడదు, మన రోజు మనం ఏమేమి చేయాలి, ఈ యొక్క జీవిత లక్ష్యమే పెట్టుకోవాలి, ఎలా సాధించాలి, న్యాయము ధర్మము ఇలాంటి ఏంటివి, ధర్మార్థ కామోక్షాలు అంటే ఏమి సాధించాలా, ఇవన్నీ కూడా ఏమి చేసి చెప్పబడింది. ఈరోజు మన విద్యా విధానం ఎప్పుడైతే విదేశీయులు మా పాప మాట్లాడుతున్నారు, ఇక్కడంతా మేము మాట్లాడుతున్నారు, ఇక్కడ ఫోటో పెట్టుకున్నాం. ఈరోజు మన విదేశీయులు పరిపాలించడం వల్ల మన సంస్కృతం మాతృభాష అన్నీ మనకు కావాల్సిన నాలెడ్జ్ అంతా, అంటే సైన్స్ అంతా, 4 వేదాలు తెలిసిన అందరికీ ఎంతమంది తెలుసు? 4 వేదాలు చేయొద్దండి పిల్లలకు అంతే. ఓకే, నెక్స్ట్ వేదాల గురించి కూడా మీ ఉపాధ్యాయులు అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ 4 వేదాలు అన్ని రకాల భాష్యాలు, వ్యాకరణాలు అన్ని కూడా సంస్కృతంలో ఉన్నాయి. వాటిలో విశేషమైన జ్ఞానవంతాన్నిలో ఉన్నది ప్రతి దాంట్లో. మన రోజు వినేది, దేవుడు చేసే పూజలు, వ్రతాలు అవి మాత్రమే సంస్కృతం అనుకుంటాం. ఇవి కాదు, ప్రతి వైద్య శాస్త్రంలో కానీ లేదా సైన్స్, ప్రతి ఒక్క సైన్స్ అంటే ఇంకేమైనా రీసెర్చ్ చేసి మన ఋషులు వేదాంతంలో ఇచ్చారు మనకు. అలాంటి సంస్కృతంలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సంస్కృతం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు ఒక సంస్కృతము కోఆర్డినేటర్ టీచర్ని ఇచ్చారు. వాళ్ళు ప్రతి స్కూల్స్కి వచ్చి మీకు 6 నెలలు రోజుకు 1 గంట సేపు సంస్కృతం చెప్పి సంస్కృతం సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సంస్కృత ప్రవేశం ఉంటే మీకు హిందీ బుక్ తీశారు, హిందీ తెలిస్తే కదా వచ్చేది. వాటి సంస్కృతం నేర్చుకునే ప్రయత్నం చేయండి. వాటిలో కనీసం ఏ విషయంలోనూ తెలుస్తాయి మనకు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి పోటీల కొరకే కాకుండా ప్రతిరోజు భగవద్గీతను కొద్దిసేపు చదవండి. ఒక అధ్యాయం, పోటీ ఉన్న అధ్యాయం ఎంతమంది చదివారు? పోటీ ఉన్న అధ్యాయం మాత్రమే నేర్చుకోవచ్చు వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చేతండి. పోటీలో ఉన్న శ్లోకాలు మాత్రం నేర్చుకున్న వాళ్ళు చేతండి. ఎవరైతే అంత రోజు భగవద్గీత అంతా చదువుతా ఉన్న వాళ్ళు చేతండి. వాళ్ళు లేరు, అందరు లేరు. పోటీకి మాత్రమే చదువుకొని వచ్చినట్టున్నారు. అలా కాకుండా పూర్తి భగవద్గీత అంతా అట్లాంటివన్నీ నేర్చుకోండి. దానివల్ల మీకు చాలా లాభం పొందుతారు. జీవితంలో నిరాశ, నిస్పృహ, మార్పులు వచ్చినాయి, అవి ఏంటంటే మీరు ధైర్యం వస్తుంది. ఫస్ట్ జీవిత విధానంలో ధైర్యం వస్తుంది, అందరికీ ఆపద అవుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా అబ్బాయికి కూడా రెడీ ఉంది. తల్లిగడ్డ వెంకమామ గారి సేవా సమితి భోజనం మీకు అందరికీ అరేంజ్ చేశారు. భోజనం చేసేసి వెళ్ళండి. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. ప్రతి గుళ్ళో కానీ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు మీరు ముందుండి పాల్గొనాలా. నెక్స్ట్ కార్యక్రమానికి మీకు రాని వాళ్ళను ఒక్కొక్కరు ఒక కొత్త స్టూడెంట్ మీ ఫ్రెండ్స్ని తీసుకొని ఈ కార్యక్రమంలో రావాలా. అది గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చిన టీటీడీ ధర్మ ప్రచారం వరకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.